మంచిదండి, కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంచె దినాల్లోకి వచ్చి ఉన్నాం. మనం చివరి దినాలు, లాస్ట్ డేస్. ఈ యుగం అతి త్వరలోనే ముగించబడబోతుంది. మనము ఉంటున్నటువంటి యొక్క యుగం అతి త్వరలోనే ముగించబడబోతుంది. ఈ యుగానికి ఆఖరి 7 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆఖరి 7 సంవత్సరాలు కనుక ముగించబడితే యుగం ముగించబడినట్టే. ఈ ఆఖరి 7 సంవత్సరాలు ఏంటి అంటే 2 భాగాలుగా విడగొట్టింది బైబిల్ గ్రంథం. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుకోండి. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదువుకోండి. 2 భాగాలుగా విడగొట్టింది. మొదటి 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు. ఈ 7 ఏళ్ల కాలం, శ్రమల కాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలోనే మొట్టమొదట్లోనే పరలోకము నుండి నా 2 సాక్షుల్ని భూలోకానికి పంపిస్తాను అని. వాళ్ళు ఇంకా రాలేదు, పరలోకంలోనే ఉన్నారు, భౌతిక దేహంతోనే ఉన్నారు. వాళ్ళు భూలోకానికి రావాలి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తునికి వచ్చిన ఆయన ప్రేమను గురించి, రక్తాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, పరలోకానికి వచ్చి వాళ్ళు మొదటి 3.5 సంవత్సరాలు ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వాళ్ళిద్దరిని చంపడానికి దేవుడు యాంటీ క్రైస్ట్కి అనుమతిస్తాడు. వాడు ఆఖరి 3.5 సంవత్సరాల ముగింపులో ఒక 4 దినాల ముందు, అంటే 1257వ రోజున ఆ 2 సాక్షుల్ని లేక ప్రవక్తల్ని, ఇంతకాలం మనం చెప్పుకుంటూ వచ్చాం మోషే, ఏలియాలని, మరి ఆ 2 ప్రవక్తల్ని వాడు చంపేస్తాడు. 3.5 దినాలు వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ శవాలు యెరూషలేము నడివీధులు అలా పడి ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు పాతిపెట్టనివ్వరు. ప్రపంచ నామకార్థ క్రైస్తవులు, అన్యజనులు వాళ్ళు పండగ చేసుకుంటారు ఆ శవాల్ని. యాంటీ క్రైస్ట్ అంటాడు ఆ శవాల్ని పాతిపెట్టనివ్వండి అంటే, అలా కాదయ్యా, ఈ 3.5 సంవత్సరాలు నీళ్లు త్రాగకుండా రక్తంగా మార్చి, ఆకాశం వాళ్ళ నోటి నుండి అగ్ని తెప్పించి, ఆకాశం నుండి రక్తంతో మిళితమైనటువంటి అగ్ని వడగండ్లు వాళ్ళు కురిపించి మాకు అనేక రకాలుగా బాధలు, ఇబ్బందులు కలుగజేశారు. కాబట్టి వీళ్ళు మా పీడ వదిలిపోయారు అని మేము సంతోషంతో కట్టకానుకలు ఇచ్చుకుంటూ, గిఫ్ట్లు పంచిపెట్టుకుంటూ మేము పండుగ చేసుకోవాలి. కనీసం ఒక 4 దినాలైనా కానీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తారు. చివరికి ఆ 3.5 దినాలు అయిన తర్వాత పరలోకం నుండి జీవాత్మ ఒకటి వస్తుంది. జీవాత్మ 2 ప్రవక్తలోనికి ప్రవేశించిన తర్వాత పరలోకం నుండి దేవుని స్వరం వాళ్ళకి వినబడుతుంది. ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అన్నప్పుడు వాళ్ళు తిరిగి సజీవులుగా లేచి వాళ్ళ పోదాలు భూమి మీద నిలిపి వాళ్ళు ఉన్నపాటుగా పరలోకానికి ఎలా ఆరోహణమై వెళుతూ ఉంటే వాళ్ళ శత్రువులందరూ కూడా అలా చూస్తున్నారంట. చూస్తూ ఉండగానే అక్కడ యెరూషలేము పట్టణంలో మాత్రమే భూకంపం కలిగి ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. ఆ 10వ భాగం కూలిపోయిన వెంటనే అక్కడ 7,000 మంది ఆ యెరూషలేము పట్టణంలో చనిపోయారు. ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలంతా, ప్రపంచ ప్రజలకు మిగుల భయకంపితులయ్యారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గత వారం మనం చెప్పుకుని ఆపేసాము, అక్కడ నుండి మనం కొనసాగించుకుందాం. ఏంటి అంటే ఆ 7,000 మంది ఎందుకు చనిపోయారు? 1000 మందో, 2,000 మందో, 5,000 మందో చనిపోవచ్చు కదా, లేక 8,000 మందో, 10,000 మందో చనిపోవచ్చు కదా. 7,000 మంది ఎందుకు చనిపోయారు అని బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు 7,000 మంది చనిపోతారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కాదు చెప్తుంది. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో అపోస్తలుడైనటువంటి యోహానును ఆయన ప్రేరేపింపచేసి ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ మాటల్ని పలికించినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. 7,000 మంది ఎందుకు చనిపోతారు అని పరిశుద్ధాత్ముడు పలికాడు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 7,000 మంది ఎందుకు చనిపోతారు అనే ఈ సత్యం మనకు అర్థం కావాలంటే ఒక్కసారి మనం ఏం చేయాలి? పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పాత నిబంధనలో నిర్గమకాండానికి, అలాగే రాసుల మొదటి గ్రంథానికి కూడా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకు అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాక్యం 7,000 మంది ఎందుకు చస్తారని పరిశుద్ధాత్మ దేవుడు 2,000 సంవత్సరాల క్రితం ఎందుకు పలికించాడు, దాని గురించి ఈరోజు మనకు ఎందుకు మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే నిర్గమకాండం, దానికంటే ముందుగా నిర్గమకాండం, రాసుల మొదటి గ్రంథం మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో ఆ పుస్తకంలో ఏం జరిగిందంటే మోషే అనే ఒక దైవజనుడు మనకు కనబడుతూ ఉన్నాడు. నిర్గమకాండంలో ఎవరు కనబడుతున్నారు చెప్పండి? మోషే అనే ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఆ దైవజనుడు నిర్గమకాండంలో మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడో గొర్రెలు మేపుకుంటా ఉంటే దేవుడు అన్నాడు, మోషేను పేరు పెట్టి పిలిచి, మోషే నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, అక్కడ నేను నీ ద్వారా మోషే అక్కడ ఫరోకి కొన్ని మాటలు తెలియచెప్పాలి, కాబట్టి నిన్ను ఎన్నుకున్నాను. నేను నా మాటలు ఆ ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోకి వినిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఐగుప్తు దేశానికి పంపిస్తాను, కమాన్ అని పిలిస్తే అక్కడ ఫరోకును చెప్పాలి, ఇశ్రాయేలీలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, కాబట్టి వాళ్ళని అరణ్యానికి నన్ను పంపించమంటున్నాడని, నన్ను ఆరాధించడానికి పంపించమంటున్నాడు అని
నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పాలి అని అంటే మోషే అంటాడు, అయ్యా ఇశ్రాయేలీలైనటువంటి నా సొంత సహోదరులే నా మాటలు వినరు, ఫరో ఎలా వింటాడు అని అంటే దేవుడు అన్నాడు, మోషే నీ చేతులు ఏముంది, కర్ర ఉంది కదా, దాన్ని క్రింద పడవేయి అంటే పడేస్తాడు. పడేస్తే వెంటనే ఏమైపోద్ది, సర్పంగా మారిపోద్ది కదా. అక్కడ నుండి మోషేకు పవర్ యాక్టివేట్ అయింది. సూపర్ నేచురల్ పవర్ అనేది కదండి, అద్భుతాలు చేసే మిరాకిల్స్ చేసే మోషేకు పవర్ అనేది దేవుడు గిఫ్ట్గా ఇచ్చేసాడు, యాక్టివేట్ అయిపోద్ది అనమాట. సూచక్రియలు చేసేవి, అద్భుత కార్యాలు చేసే పవర్ని దేవుడు మోషేకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ పవర్తో మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు మనకి, కొద్ది నిమిషాలు మాత్రమే మన ఎదుట, ఇంకా 35 నిమిషాలు మాత్రమే మన ఎదుట ఉంచబడింది. మీరు తర్వాత చదువుకోండి. నిర్గమకాండము 7వ అధ్యాయం 11వ వచనం నుండి ఆ క్రింది వచనాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఫరో వద్ద కూడా మోషే దగ్గర మాత్రమే కాదు, ఏది పవర్ ఉంది, ఈ యొక్క సూచక్రియలు అద్భుతాలు చేసే పవరు మోషే దగ్గర మాత్రమే కాదు, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఫరో దగ్గర కూడా అనేక మంది విద్వాంసులు, మంత్రజ్ఞులు కదండి, శకునగాండ్రు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అద్భుతాలు సూచక్రియలు చేస్తూ వచ్చారు. ఫరో దగ్గర ముఖ్యంగా, అందరికంటే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు చాలా పవర్ఫుల్ అండి. ఆ ఇద్దరు వ్యక్తులు మోషే అహరోనులు ఏదైతే చేయటం ప్రారంభిస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ అలానే చేయటం వాళ్ళు ప్రారంభిస్తూ వచ్చారు కదండి. వాళ్ళ పేర్లు పాత నిబంధనలో నిర్గమకాండంలో కానీ, లేవియాకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ, అంటే మోషే కాలంలో ఆయన కాలంలో మాత్రమే కాదు, పాత నిబంధనలో మలాకీ గ్రంథం వరకు కూడా ఎక్కడా కూడా ఆ ఇద్దరు మంత్రజ్ఞులు శకునగాండ్రు యొక్క పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వివరించలేదు. కానీ రండి, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నేను అనుకుంటాను 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చదవగలిగినట్లయితే అక్కడ వాళ్ళిద్దరు పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. అంటే అప్పటికి ఈ తిమోతికి పౌలు అపోస్తలుడు ఈ పత్రిక ఎప్పుడు రాస్తున్నాడు, క్రీస్తు శకం 68వ సంవత్సరం. మోషే అప్పటివాడు, అంటే BC 1500 సంవత్సరాలకు క్రితం వాడు. ధర్మశాస్త్ర కాలం ఆనాడు మోషే ద్వారానే సీనాయి పర్వతం మీద ఇవ్వబడింది. అంటే దాదాపు 1500-1600 సంవత్సరాల మధ్యలో అంత కాలం అయిందనమాట. 1600 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలు అపోస్తలుడు ద్వారా తిమోతికి లేఖ రాస్తూ ఈ ఇద్దరు వ్యక్తుల పేరును ఇక్కడ మెన్షన్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఏంటి వాళ్ళ పేర్లు అని మనం చూసినట్లయితే ఎన్నే, ఎంబ్రే. ఎవరు చెప్పండి అందరూ? ఎన్నే, ఎంబ్రే. ఈ ఎన్నే, ఎంబ్రే అనే వాళ్ళు ఆ కాలంలో ఏం చేస్తూ వచ్చారట, మోషేను ఎదిరిస్తూ వచ్చారట కదండి. మోషేను ఎదిరిస్తూ వచ్చినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తున్నారు అని పౌలు తన వేదనను వెలగక్కుతున్నాడు. పౌలు కాలంలో కొంతమంది సత్యాన్ని ఎరిగినటువంటి విశ్వాసులే వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. సత్య విషయమై చాలా కాలం వాళ్ళు సత్యమందు నిలకడగా జీవించారు, సత్యమందు వాళ్ళు స్థిరులుగా ఉన్నారు, బలమైనటువంటి విశ్వాసులుగా ప్రభు సన్నిధిలోకి అనేకులు మళ్లించి వాళ్ళని దేవుల్లో స్థిరపరిచే వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు రాను రాను ఎలా మార్పు చెందారంటే విశ్వాసమందు భ్రష్టత్వంలోనికి నడిపించబడ్డారు. సత్యాన్ని ఆ మోషే దగ్గర ఉన్నటువంటి ఎన్నే, ఎంబ్రే అనే ఆ మాంత్రికులు, ఆ యొక్క శకునగాండ్రు వల్లే మోషేను ఎదిరించినట్లు వీళ్ళు కూడా అనేక మంది ఇక్కడ ఎవరు అని మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకోండి. వీళ్ళు సత్యాన్ని విశ్వాసమందు భ్రష్టులుగా మారిపోయి సత్యాన్ని ఎదిరిస్తూ వీళ్ళు ధనాపేక్షలుగా మారిపోయారంట, స్వార్థప్రియులుగా మారిపోయారంటండి. ఇక్కడ మనం మొదటి 3 వచనాలు లేక మొదటి 7 వచనాలు చదువుకుంటూ వస్తే వాళ్ళని కూర్చున్నటువంటి విషయాలు అక్కడ అనేకమైనటువంటివి పొందుపరచబడ్డాయి. కాబట్టి మన టాపిక్ అది కాదు. కానీ క్రొత్త నిబంధనలో కూడా ఈనాడు, నేటి దినాన్న, ఈ రోజు కూడా ఇటువంటి వారు కోకొల్లలుగా సత్యాన్ని ఎదిరిస్తూ విశ్వాసమందు భ్రష్టులుగా చెడిన మనసు కలిగి సంఘాలలో చొచ్చుకొని వెళ్ళి సంఘాన్ని వాళ్ళ వెంట ఈడ్చుకొని నరకానికి తీసుకుని వెళ్తున్నట్లు మనము చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించే మాట ఏంటి అంటే అట్టివారి విషయమై జాగరూకులై మెలకుగా ఉండాలని నొక్కి మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది వాళ్ళ వెంటబడి పోతా ఉన్నారనమాట, గొర్రెల్లాగా పోతా ఉన్నారు. వాళ్ళు చెప్పేదే సత్యము అని నమ్మి విశ్వసించి వాళ్ళ వెంటబడి నిత్యమైన నరకాగ్ని గుండానికి పోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో ఉంటూ ఉన్నాం. మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానికి అన్వయించుకొని ప్రభువులో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మోషేకు దేవుడు ఏం చేశాడు, పవర్ని యాక్టివేట్ చేశాడు. ఆ యాక్టివేట్ చేసి అతన్ని అభిషేకించి అనాయింటింగ్ ఇచ్చి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఫరో అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేస్తూ ఉండగా ఫరో దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ మంచి పవర్ఫుల్ వ్యక్తులు ఎన్నే, ఎంబ్రే అనేవాడు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ మోషే ఎలాంటి సూచక్రియలు అద్భుతాలు చేస్తూ వస్తున్నాడో వాళ్ళు కూడా అలాంటి అద్భుతాలు చేస్తూ, నువ్వు చేసేదేంటి, మేము కూడా చేస్తున్నాం, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత
అన్నట్లుగా చులకన భావగా వాళ్ళు అతన్ని చూస్తూ ఎదిరిస్తూ వస్తున్నారనమాట. కాబట్టి వీళ్ళు ఫరో దగ్గర ఉంటున్నటువంటి చాలా పవర్ఫుల్ వ్యక్తులు. ఎంత పవర్ఫుల్ అంటే మోషే క్రింద పడవేస్తే కర్రని, కదండి, కర్రని క్రింద పడవేస్తే సర్పం అయినట్లుగా వీళ్ళిద్దరు కూడా కర్ర క్రింద పడవేస్తే పాముగా అవుతుంది. అంతటి మంత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారండి మీరు భలేవాళ్ళండి, మంత్రాలకు చింతకాయలు రాలతీయండి అంటే బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, మంత్రాలకు అద్భుతాలు జరుగుతాయి, మంత్రాలకు కొన్ని సూచక్రియలు జరుగుతాయి అని నా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. నిర్గమకాండం 7వ అధ్యాయం, నిర్గమకాండము త్వరగా చదువుకుందాం. కొన్ని విషయాలు చూద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనము నుండి మనము చదువుకుంటే, నిర్గమకాండము 7వ అధ్యాయము 11వ వచనం నుండి మనము చదువుకుంటే 8వ వచనం నుండి చదువుకుందాం. 8 నుండి, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై, ఫరో ఏమంటాడంటే మీతో, ఇదిగో మోషే అహరోనులు మీ శక్తి చూపడానికి ఒక మహత్కార్యం కనబరచండి అని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూసి ఏం చేయాలి? అహరోను నీ కర్రను చేతబట్టుకుని ఫరో ఎదుట దాన్ని క్రింద పడవేయి, అది సర్పమగును అని అంటే, కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అదేమైపోయిందంట? సర్పం అయిపోయింది. అప్పుడు ఫరో తన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించాడు. పిలిపించి ఐగుప్తు శకునగాండ్రు కూడా, అంటే ఎన్నే ఎంబ్రి అనేవాళ్ళు, వీళ్ళు పవర్ఫుల్ అనమాట, ఆయన దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు లేక మంత్రజ్ఞులు, వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు? అలాగే చేశారు. 12వ వచనంలో, వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయన, కానీ అహరోను కర్ర వాళ్ళ కర్రలను మిరింగివేసింది. చూసారా? అహరోను కర్ర వాళ్ళ కర్రలను ఏం చేసింది? మింగేసిందంట. అంటే మోషే పవర్ ముందు వాళ్ళ పవర్ తేలిపోయిందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు 20వ వచనం నుండి మనం చదువుకుంటే, 20వ వచనం నుండి, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ కూడా ఎలా మారిపోయాయట? రక్తంగా మార్చబడిన. ఏటిలోని చేపలు చచ్చాయి, ఏరు కంపు కొట్టింది, ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయారు, ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండిన. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఏం చేశారంట? తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు వారు హృదయము కఠినమైంది. సేమ్ అహరోను మోషేలు ఎలా చేస్తూ వచ్చారో సేమ్ అలానే ఈ శకునగాండ్రు మంత్రజ్ఞులు కూడా, ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులు అంటే ఎన్నే ఎంబ్రే కూడా ఇలానే సేమ్ అలానే చేస్తూ వచ్చినట్లు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకొకటి మనం చూద్దాం. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, మోషే నువ్వు అహరోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పల్ని రాచేయమని అహరోనుతో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలెక్కి వచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పాయి. శకునగాండ్రు కూడా ఏం చేశారంట? తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పల్ని రాచేశాను. జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యం. సేమ్ అలానే చేశారు. మోషే అహరోనులు ఏం చేశారో ఎన్నే ఎంబ్రి అనే వాళ్ళు కూడా సేమ్ అలానే చేసి కప్పల్ని రప్పించారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ క్రింది భాగంలో చదువుకుంటే, అప్పుడు ఫరో మోషే అహరోనులు పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పల్ని తొలగించమని యెహోవాను వేడుకోనండి. ఈ మంత్రజ్ఞులు లేకుంటే వాళ్ళ మంత్రాల ద్వారా శకునగాండ్రు వాళ్ళ ద్వారా తొలగించుకోవచ్చు కదా? అబ్బే, వాళ్ళ వల్ల కానే కాదు. ఎందుకంటే చెడులు చేయటానికి వాళ్ళ పవరు ఉపయోగపడుతుంది, కానీ మంచి చేయటానికి వాళ్ళ పవరు కదండి. దైవ శక్తి ఏం చేస్తుంది? దైవ శక్తి రోగాలు పెట్టింది, కానీ తీసివేసే పవర్ దానికి లేదు. ఇళ్ళు కాల్చివేసింది, కానీ తిరిగి వాటిని బాగు చేయడానికి లేదు కదండి. కాబట్టి ఒక క్రొత్త నిబంధనలో ఏదో సందర్భంలో ఏదో ఒక చోట దయ్యాలు వెళ్ళగొట్టిద్దా కదండి, బయల్జెబూబు వెళ్ళగొట్టిద్దా అంటే దయ్యాన్ని వెళ్ళగొట్టదు. ఇంకా ఒక దయ్యం వెళ్ళి దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాల్ని వెంట పెట్టుకుని వచ్చి వాడి జీవితాన్ని నాశనం చేసిద్దే తప్ప వాడిని బాగు చేయదు కదండి. ఇక్కడ కప్పల్ని మోషే రానిచ్చినప్పుడు శకునగాండ్రు కూడా, మంత్రజ్ఞులు కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ మంత్రజ్ఞులు ఎవరు? ఎన్నే ఎంబ్రి అనే వాళ్ళు కూడా కప్పల్ని రాజేశారు. వాళ్ళ మంత్రాల వలన కప్పల్ని రాజేశారు. ఇప్పుడు అవన్నీ వచ్చి ఎక్కడున్నాయి? ఇళ్లలో, మంచాల మీద, కంచాల మీద, కిచెన్లో, ప్లేట్ల మీద, ముక్కు మీద, నోటి మీద, తల మీద, బట్టలన్నిటి మీద, ఒంటి నిండా ఎక్కడ చూసినా కప్పలు కంపు కొట్టిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు శకునగాండ్రు చేత మంత్రాల ద్వారా వాటిని తీసివేయండి అని చెప్పొచ్చు కదా. మనం ఇప్పటి వరకు చెప్పుకునే రీతిగా వాళ్ళ మంత్రాలు ఎందుకు పనికొస్తాయి అంటే,
ఎవరికైనా కీడు చేయటానికి, హాని చేయటానికి, నష్టం కలిగించడానికి వాళ్ళ మంత్రాలు ఉపయోగపడతాయి తప్ప మంచి చేయటానికి, మేలు చేయటానికి వాళ్ళ మంత్రాలు ఎంత మాత్రం కూడా ఉపయోగపడవని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు అంటున్నాడు 8వ వచనంలో, 8వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనంలో, ఫరో మోషే అహరోనును పిలిపించాడు. పిలిపించేమంటున్నాడు, ఇదిగో నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి, ఈ దేశం అంతటి నుండి ఈ కప్పల్ని తొలగించమని యెహోవాను వేడుకంటే, వీడిని ఎందుకు ఇక్కడ అని చేస్తున్నాడు దేవుడు అంటే, యెహోవా ఎవడు, యెహోవాను నేను అడిగాను అని 5వ అధ్యాయం 2వ వాక్యంలో చెప్పాడు. యెహోవా అంటే ఎవరో తెలిసి వచ్చేంత వరకు దేవుడు వాడి పట్ల తన సూచక్రియలు, అద్భుతాలు వాడు అనుకుంటున్నాడు, మోషే అహరోన్లు మీకు మాత్రమే కాదు ఈ పవర్ యాక్టివేట్ అయి ఉంది, నా దగ్గర కూడా కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారయ్యా, వాళ్ళ ద్వారా కూడా ఈ పవర్ ద్వారా, ఈ మంత్రాల ద్వారా వాడు చేయగలరని చూపించుకోవడానికి వాడు చేస్తూ ఉన్నాడు. కానీ కప్పల్ని తొలగించమని యెహోవాను వేడుకొనండి. ఇప్పుడు యెహోవా అంటే ఏంటో అంటే, యెహోవాను వేడుకోండి అంటే యెహోవా మాత్రమే ఇవన్నీ చేయగలడు. ఆయనలో ఉన్న పవర్ ఈ మోషేలో యాక్టివేట్ అయిందని అప్పటికి కొంతవరకు వాడు తెలుసుకొని ఆ మాట పలకగలుగుతున్నాడు. నా యొద్ద నుండి, ఈ దేశం నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పల్ని తొలగించమని యెహోవాను వేడుకొనండి అంటే, అప్పుడు యెహోవాకు బలర్పించడానికి ప్రజలను అగత్యముగా పోనిస్తాను కదండి అని చెప్పినప్పుడు నిశ్చయముగా 13వ వచనం, యెహోవా మోషే మాట చొప్పున ఆయన వెళ్ళి ఏం చేశాడు, దేవుని వేడుకున్నాడు. 12వ వచనం 3వ లైన్ చివరిలో, కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్ర పెట్టగా యెహోవా మోషే మాట చొప్పున, అంటే కప్పలనైతే మంత్రగాళ్ళు రప్పించగలిగారు మంత్రాల ద్వారా, కానీ తీసివేయటానికి వాళ్ళకి ఆ పవరు ఎంత మాత్రం కూడా పనిచేయ లేకుండా పోయింది. అలానే మనం చదువుకుంటే 17వ వచనం, 16వ వచనం నుండి 19వ వచనం వరకు, 17వ వచనం చదువుకుందాం, సమయం లేదు. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండిను, ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలుగా మారిపోయాయంట. 18వ వచనంలో చూస్తే, శకునగాండ్రు కూడా వాళ్ళ మంత్రాల చేత పేలను పుట్టించాలని అట్లు చేశారు, మంత్రాల చేత పేలు పుట్టించాలని, ధూళిని పేలుగా పుట్టించాలని వాళ్ళు చూశారు, కానీ అది వారి వలన కాకపోయిను. చూసారా, వాళ్ళ పవర్ ఇందాకే పోయింది. మొదటిసారి అహరోను కర్ర వాళ్ళ కర్రల్ని మింగివేసింది. రెండవసారి వచ్చేసరికి కప్పల్ని రాచేశారు, కానీ తీసివేసే పవర్ వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. మూడవసారి ఇప్పుడు మోషే అహరోనులు వాళ్ళ పవర్ ఏం చేసింది, ధూళిని దుమ్మును కొట్టినప్పుడు దేశమంతా పేలుగా మార్చబడ్డాయి. కానీ వీళ్ళు కూడా ఆ మంత్రాల చేత అలా చేయాలని చాలా ప్రయత్నం చేశారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ నా బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ మాటను మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. 18వ వచనంలో, శకునకాండ్రు కూడా పేలను పుట్టించాలని తమ మంత్రముల చేత అట్లు చేశారు, కానీ అది వారి వలన కాకపోయేను. అంతేకాదు, పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునకాండ్రు అంటున్నారు, ఇది దైవశక్తి. ఏమంటున్నారు చెప్పండి, ఇది దైవశక్తి. దేవుని శక్తి ఏంటో మంత్రజ్ఞులకు, ఫరోకు కూడా తెలిసి వస్తా ఉంది మెల్లమెల్లగా. దేవునికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి ఆవ బుగ్గ తీసుకొని, ఆ పైనుండి మీరు చదువుకోవచ్చు, మనకు టైం లేక మనకు అవసరమైంది తీసుకుంటే వస్తున్నాం. 10వ వచనం నుండి, కాబట్టి వాళ్ళు ఆవ బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. ఎవరు? మోషే అహరోనులు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయను. చూసారా, ఆవ బుగ్గి తీసుకొని ఆకాశం మీద చల్లితే దేశమంతా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు వచ్చేసాయి, దద్దుర్లు వచ్చేసాయి. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారంట. శకునగాండ్రు, ఇది 4వ కార్యం. మొదటిసారేమో మోషే అహరోనుల కర్రలో శకునగాండ్ర కర్రలు మింగేశాయి. రెండవదిగా మనం చూసినట్లయితే కప్పలను రాజేశారు, కానీ తీసివేసే పవర్ వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. మూడవసారి చూస్తే ధూళిని కొట్టినప్పుడు పేలుగా మార్చబడింది. వాళ్ళు చేయాలని చూశారు, కానీ అది వారి చేత కాకపోయేను, వారి వలన కాకపోయేనో. అప్పుడు వాళ్ళ కళ్ళు పైకి తెరిచి అంటున్నారు, ఇది దైవశక్తి. అప్పటి వరకు ఎదురిస్తా వచ్చారు మోషే, నువ్వు చేసేదేంది, ఆఫ్టర్ ఆల్ మేము కూడా చేస్తాం చూడు అని పొగరతో, గర్వంతో, అది చాలా సులకనగా చూస్తూ దైవ సేవకుల్ని, మేము చేస్తాం, ఆఫ్టర్ నీ దగ్గర ఏంటి, మా దగ్గర కూడా పవర్ ఉందని చెప్పేసి ప్రతిసారి మొదటిసారికే బోల్తా కొట్టారు. రెండవసారికి వచ్చేసరికి కప్పల్ని తొలగించే పవర్ వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. మూడవసారి వాళ్ళు ఆ పేరు పుట్టించాలని చూశారు, కానీ అది వారి వలన కాకపోయింది. అప్పుడు కళ్ళు తెరిచి ఇది దైవశక్తి, గాడ్స్ పవర్ అని మాట్లాడగలిగారు. నాలుగవసారికి వచ్చేసరికి ఇప్పుడు మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులాయను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయి, ఆ దద్దురులు శకునగాండ్రుకును ఐగుప్తీయులందరికీ
పుట్టెను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మాత్రమే మనము తీసుకుంటా వస్తున్నాం, సమయం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మోషేని ఎదిరిస్తా వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నిర్గమకాండంలో ఆ మాట అక్కడ వాడు చేసినటువంటి ఎదిరించినటువంటి కార్యాలు మనకు కనబడుతున్నాయి, కానీ పర్టికులర్గా మోషేను అహరోనును ఎదిరించారు అనే మాట అక్కడ వ్రాయబడలేదు. కానీ వాళ్ళ కార్యాలని నిర్గమకాండంలో ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. కానీ 1500 సంవత్సరాల తర్వాత పౌలు అపోస్తలుడి ద్వారా తిమోతికి లేఖ రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో వాడు ఎదిరించినటువంటి విషయాన్ని గురించి అక్కడ ఎన్నే ఎమ్రే అనే వారు మోషేను ఎదిరించినట్లుగా అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మెన్షన్ చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎన్నే ఎంబ్రే అనే మాంత్రికులు కదండి, ఎవరో చెప్పండి అందరూ. ఎన్నే ఎంబ్రే అనే మాంత్రికులు వాళ్ళకు పవర్ లిమిటెడ్ అనమాట కదా. వాళ్ళ పవర్ ఎంతవరకు? ఇప్పుడు వరకు మనం చూసినటువంటి వాళ్ళ పవరు కదండి లిమిట్గా కనబడుతుంది, అంతేనే కదా. మొదటిసారేమో వాళ్ళు కర్రను క్రింద పడేస్తే కర్ర సర్పంగా మారింది, కానీ అహరోను కర్ర వాళ్ళ కర్రల్ని వాళ్ళందరి కర్రలు మింగేసింది. రెండవసారి కప్పల్ని రప్పించగలిగారు, కానీ కప్పల్ని తీసివేయడానికి వాళ్ళ పవర్ ఉపయోగపడలేదు. మూడవదిగా ఆ ధూళిని పట్టినప్పుడు పేలు పుట్టాయి, కానీ ప్రియులారా వాళ్ళు ఆ పేలు మంత్రాల చేత వాళ్ళు కూడా పుట్టించాలని చూశారు, కానీ అది వారి వలన కాకపోయేను అని బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. అప్పుడు వాళ్ళు కడు తెరిచి అంటున్నారు, దిస్ ఇస్ గాడ్స్ పవర్. దైవశక్తి మాత్రమే ఇది, మంత్రాల వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కూడా కాదు, ఏ నరమాతుడు ఆకాశం క్రింద ఉన్నటువంటి ఏ నరమాతుడు వల్ల ఇది కాదు, కానీ ఇది దేవుడు మాత్రమే చేయగలరు ఆయన పవర్ ద్వారా. అట్టి పవర్ని మోషేకు దేవుడు ఇచ్చాడు, యాక్టివేట్ చేశాడని వాళ్ళ నోటితో పలకగలుగుతున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, అర్థమైంది కదా, ఆ మంత్రాగ్నులకు లేక ఆ శకునగాండ్రకు లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంది. కానీ దేవుడు మోషేకి ఏమిచ్చాడు? మోషేకు అన్లిమిటెడ్ పవర్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతులేని పవర్ ఇచ్చాడు, శక్తి కలిగినటువంటి పవరు వాళ్ళకి ఇచ్చేశాడు కదా. దేవుని పవర్ ముందు ఇప్పుడు ఇంతవరకు మనం చూస్తూ వచ్చినటువంటి విషయాలన్నీ కూడా దేవుని పవర్ ముందు సాతాను పవర్ ఏం చేయలేకపోయింది, నిలవలేకుండా పోయింది. ముఖ్యంగా మోషే పరిచర్యలో ఎన్నే ఎమ్రైన వారు తమ మంత్రాల చేత శాతబడుల వల్ల మోషే పరిచర్యను ఏం చేస్తూ వచ్చారో ఎదిరిస్తూ వచ్చారు. కానీ ఒక టైం వచ్చేసరికి వాళ్ళు మోషే చేసే దైవశక్తిని ఎదిరించలేకపోయినట్లు మనము చూస్తూ వస్తూ ఉన్నాం. సేమ్ పరిస్థితి మోషేకు ఎన్నే ఎంబ్రేల ద్వారా ఎదురైనట్టుగా కదండి. ఎన్నే ఎంబ్రేలు మోషే పవర్ని ఏం చేస్తూ వచ్చారు, ఎదిరిస్తూ వచ్చినట్లుగా సేమ్ అలానే ఏలియా కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది మొదటి రాజుల గ్రంథంలో. సేమ్ అలానే వీళ్ళిద్దరికి పాత నిబంధన కాలంలో ఎదురైనట్టు దేవుడని యెహోవా అంటూ ఉన్నాడు, నేను నా ఇద్దరు ప్రవక్తలని ఈ యుగానికి ముందు 7 సంవత్సరాల ముందు 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రారంభంలో వాళ్ళిద్దరిని పంపిస్తానంటున్నాడు. సేమ్ అలానే పాత నిబంధనలో మోషేకు ఏ రీతిగా ఎన్నేం ద్వారా ఎదురైందో ఏలియా కూడా యెజబెలు ప్రవక్తలు ఎదురిస్తూ వచ్చారు. యెజబెలు ప్రవక్తల ద్వారా ఎలా ఎదురైందో, నా రాకడకు ముందు సంఘం ఎత్తబట్టడానికి ముందు 3.5 సంవత్సరాలు సేమ్ వాళ్ళిద్దరికి 7,000 మంది ద్వారా చచ్చారు. చూసారా, యెరూషలేం పట్టణంలో ఆ ప్రవక్తలు ఎత్తబడుతూ ఉండగా భూకంపం వచ్చి ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయి భూకంపం వల్ల 7,000 మంది చచ్చారు అని ఉంది కదా. ఆ 7,000 మంది ఎవరో కాదండి, ఇశ్రాయేలు ప్రజల వాడు, అన్యులు కాదు, వాడు భక్తిహీనుడు కాదు, నామకాంత క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరంటే దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు యోధా ప్రజలు. వాళ్ళందరూ కూడా 7,000 మంది మోషే యేసు ప్రేమను గూర్చి, యేసు రక్తాన్ని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, పరలోక పట్టిన రాజ్యాన్ని గూర్చి వాళ్ళు ప్రకటిస్తూ వస్తూ ఉంటే ఈ 7,000 మంది మోషే అహరోనులకు శత్రువులుగా, బద్ధ శత్రువులుగా మారిపోయారు. మోషేను ఎన్నే ఎంబ్రే ఏ రీతిగా ఎదిరిస్తూ వచ్చారో సేమ్ 7,000 మంది కూడా ఏలియాను మోషేను ఎదిరిస్తూ వచ్చారు. ఏలియా కాలంలో యెజబెలు ప్రవక్తలు ఎలా ఎదిరిస్తూ వచ్చారో ప్రభువు అక్కడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం మనము వాటిని కంటిన్యూషన్ చేసుకుందాం. తలలు వంచండి. దేవుని శక్తిని కనబరుస్తూ వచ్చారు మంత్రజ్ఞుల ఎదుట, ఫరో ఎదుట. మోషే అహరోనులు దైవశక్తి అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇది దేవుడు మాత్రమే చేయగలడు. తన భక్తులకు తన పవర్ని యాక్టివేట్ చేశాడు. మాకున్నటువంటి పవర్ లిమిటెడ్ పవర్, దేవుడు తన భక్తులకు అన్లిమిటెడ్ పవర్. వాళ్ళ పవర్ ముందు, దేవుని పవర్ ముందు సాతాను పవర్ నిలవలేకపోయింది. మోషేకు ఇచ్చినటువంటి పవర్ దేవుని ద్వారా యాక్టివేట్ అయింది, కానీ ఎన్నే ఎంబ్రియలకు, ఆ యొక్క మంత్రజ్ఞులకు, శకునగాండ్రకు సాతాను ద్వారా పవర్ యాక్టివేట్ అయింది. సాతానుకు ఎక్కడి నుండి వచ్చిందో ప్రభువు అక్కడ ఆలస్యమైతే వచ్చే వారం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం.